అన్నయ్య, నా పేరు కుమార్, వయస్సు 32 సంవత్సరాలు, కృష్ణానగర్. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. అన్నయ్య, ఈ వచనాన్ని తీసుకొని చాలామంది యేసుక్రీస్తు వారు దేవుని దూతగా పాత నిబంధనలో అనేక సార్లు ప్రత్యక్షమయ్యారు అని చెబుతున్నారు. మరి ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో దయచేసి వివరించండి. ఏనా? సరే, మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఏమండి? అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఓకే, అంటే ఎవరికి వచ్చి? ప్రవక్తల గ్రంథాల్లో రాబో యేసుక్రీస్తు వారిని గూర్చి, తన కుమారుడైన క్రీస్తు వారిని గూర్చి దేవుడు పలికిస్తున్న ప్రవచనం బెత్లెహేము ఎఫ్రాతా అన్నది. ఏనా? కనుక మరి బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైన గ్రామం బెత్లెహేము అనేది. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, బెత్లెహేము నుంచి వచ్చును. ఏమండి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగు చుండెను. పురాతన కాలము మొదలుకొని అంటే కాలము, పాతకాలం. పురాతన కాలం అంటే పాతకాలం, ముందటి కాలం. ఆ కాలం మొదలుకొని శాశ్వత కాలము అంటే కాలం ఎంతకాలం జరుగుతుందో ఆ కాలం అంతటిలో ఆయన ప్రత్యక్షమగు చుండెను. ఎవరు గురించి అయితే చెప్తున్నాడు బెత్లెహేము ఎఫ్రాతా అని చెబుతున్నాడు చూసారా? దీనికోసం. ఇంతకీ ఇది ఎవరి కోసం రాయబడింది? ఎవరి కోసం రాయబడింది మనం చూద్దాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. యేసు ప్రభువు వారు పుట్టుకకు సంబంధించి మాట్లాడుతూ ఏమని అక్కడ రాయబడింది? 4 నుంచి కూడా చూద్దాం. యేసు ప్రభు జనన విధం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమండి? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను వీరందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని ఎంక్వైరీ చేస్తున్నాడు హేరోదు రాజు. ఏమండి? అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎవిడెన్స్ ఉంది, మాకు డాక్ట్రిన్, మా దగ్గర పాత దస్తావేజుల్లో దానికి సంబంధించిన సాక్ష్యం ఒకటి ఉందయ్యా అని వాళ్ళు చెబుతున్నారు. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అంటే అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది చెప్పారు వాళ్ళు విషయాన్ని. ప్రవక్తల ద్వారా రాయబడిన విషయం అంటే ఇది యేసుప్రభు వారిని గూర్చి అంటే అవును యేసుప్రభు వారిని గూర్చి. యేసుప్రభు వారే? అవును యేసుప్రభు వారే. మరి యేసుప్రభు వారు బెత్లెహేములో నుంచి వచ్చారు ఎందుకంటే అది గ్రామం. ఆయన యూదుల రాజుగా అక్కడి నుంచే ఆయన ప్రారంభమైంది ఆయన జీవితం. ఏమండి? ఇది క్రొత్త నిబంధన పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాన్ని కన్ఫర్మ్ చేసింది యేసుప్రభు పుట్టుక తరువాత. కనుక ఇది యేసుప్రభు వారిని కూర్చొని మనకు అర్థమైనప్పుడు ఈయన ఏమని అక్కడ రాయబడిందని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు చిన్న గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండే వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. పురాతన కాలం మొదలుకొని ఈ మాట రాసేటప్పటికి మీకా గారు క్రీస్తు పూర్వం మాట కదా. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడట? ప్రత్యక్షమగుచుండెను అంటే కనబడుతూ వచ్చాడు. ఆయన కనబడుతూ వచ్చాడు.
అంటే కనబడ్డాడా అంటే అవును కనబడ్డాడు. ఎలా ఎక్కడ కనబడ్డాడు అనేది బైబిల్ ద్వారా మనకి సంపూర్ణంగా కనబడిన దగ్గర మనం ఆలోచించాలి. ఏమండి, ఎక్కడ ఎవరి దగ్గర కనబడ్డాడు అనేది తెలియాలి అంటే మరలా చెప్తున్నాను, దాన్ని కన్ఫర్మ్ చేసేది, దానికి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేది న్యూ టెస్టమెంట్. మర్చిపోకండి, నేను గతంలో కూడా చెప్పాను, మరలా మీకు చెప్తున్నాను. పాత నిబంధన అన్నది కేవలం ఒక షేడ్ లాంటిది, అంటే ఛాయారూపకమైనది. అంటే దానిలో క్రొత్త నిబంధనలో ఉన్నంత స్పష్టత ఉండదు, అది అక్కడ అర్థం. అదేదో దైవికమైనది కాదని కాదు, కానీ క్రొత్త నిబంధనలో చెప్పినంత ఫుల్ క్లారిటీ పాత నిబంధనలో ఉండదు. పాత నిబంధనలో పాతాళం అనే ఉంది, గతంలో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. పాతాళం, ఇంతకీ పాతాళం ఎక్కడుంది? ఏమండి, ఎక్కడుంది? పాత నిబంధనలో ఎక్కడా పాతాళం ఏ ఆకాశంలో ఉందన్నది ప్రస్తావించబడలేదు. మరి ఈ విషయం తేలాలి అంటే సర్వసత్యము అది యేసు రాకతోనే ఆరంభమైంది, యేసు పలకడంతోనే ఆరంభమైంది, యేసు మాట్లాడడంతోనే ఆరంభమైంది. పాత నిబంధనలో చెప్పలేదు, పాతాళం అని ప్రస్తావించబడింది. కానీ అది ఏ ఆకాశంలో ఉంది, ఎక్కడ ఉంది అన్న ఈ సందర్భాన్ని, దీని వివరణ క్రీస్తు వారి మాటల్లో కనబడింది. ఎలా? ఆయన ధనవంతుడు లాజరు వారిని గూర్చిన సందర్భాన్ని చెబుతూ, అది ఉపమానం కాదు, అది జరిగిన వాస్తవం. దాన్ని చెబుతూ ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడను, అప్పుడతడు పాతాళములో బాధపడుచు అనే మాట రాయబడింది. ఏమండి, అలాగే లాజరు చనిపోయాడు, అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది పొందు చోటు. అంటే ఆ సందర్భం అంతా 16వ అధ్యాయం లోకాసువార్త మనకు చదివితే ఏమర్థం అవుతుందంటే, పాతాళము నెమ్మది పొందు చోటు ఒకే దగ్గర ఎదురు బొదురు ఉంది, మధ్యలో అగాధం ఉంది అన్న విషయాన్ని యొక్క క్లారిటీ యేసు ప్రభు మాటల్లోనే దొరుకుతుంది మనకి. అది నేను అదే అంటున్నాను. ఏమండి, కనుక పాత నిబంధనలో ఉన్న రాయబడిన ఏ విషయాన్ని అయినా సరే మనం ధృవీకరించుకోవాలి అంటే క్రొత్త నిబంధనలోనికి వచ్చి తీరాలి. పాత నిబంధన దగ్గర నిలబడిపోతే ఎలా? ఎందుకంటే పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన ఇంప్రూవైజ్ అయిపోయింది. ఏమిటి, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటాయండి. మరి ఇంప్రూవ్మెంట్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ, డాక్టర్స్ మీ దగ్గరికి, మీకు తెలుసు, ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్, ఏ వైద్య వృత్తి చేపట్టిన వాళ్ళైనా ఎప్పటి వరకు వాళ్ళు సహజంగా ఒక మనిషి తాలూకా బ్లడ్ ప్రెషర్, బీపీ ఎంతని చెప్పారు తెలుసా అండి? 120/80, 120/80. సిస్టాలిక్ కానీ డయాలిస్టిక్ కానీ రెండు కూడా 120/80 అనేది కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల ఇదే కన్ఫర్మ్ అనుకొని 130 ఎవరికి వచ్చినా 140 ఎవరికి వచ్చినా అందరికీ బీపీ ట్యాబ్లెట్లు రాసేసేవాళ్ళు. అంటే మీకు బీపీ వచ్చేసింది, మీ రక్తపోటు, రక్త నాడి ఎక్కువగా కొట్టుకుంటుంది, మీది కింద 80కి మించి 90 ఉన్నా, పైన 120కి మించి 130, 140 ఏది ఉన్నా పెరిగితే వెంటనే మీరు బీపీ బారిన పడ్డారని బీపీ ట్యాబ్లెట్లు అనేది లైఫ్ లాంగ్ మీరు వాడాలని అలవాటు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళ పద్ధతి మార్చుకున్నారండి. ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ప్రజెంట్ మనలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ప్రెషర్ తాలూకా వాల్యూ, స్థాయి ఏంటో తెలుసా? ఎంతో చెప్పమంటారా? 140/90, అంటే 140/90. అంటే పైది ఒక 20 పెరిగింది, కిందదొక 10 పెరిగింది. అంటే ఈరోజు ప్రపంచమంతా కూడా పరిగణనలోకి తీసుకుంటుంది 140 ఉన్నది బీపీ కాదు. ఎందుకంటే దానివల్ల ఐసైట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఏ ఇంటర్నల్ ముఖ్యమైన ఆర్గాన్స్ కూడా దెబ్బతినటం లేదు 140/90 ఉన్న వాళ్ళకి. అంటే ఈరోజు అందరికీ సర్వసాధారణంగా కామన్గా ఉండేది 140/90 అని చెప్పారండి. మరి ఇంతకు ముందటి కాలంలో కొన్ని దశాబ్దాలండి, కొన్ని దశాబ్దాల పాటు ఈ వైద్యులైన వాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు అలవాటు చేశారు. ఎందుకు? అప్డేట్ అవ్వలేదు, వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. అంటే నేరస్తులు ఎవరు? వాళ్ళే. ప్రతిదానికి అనవసరంగా బీపీ ట్యాబ్లెట్లు అలవాటు చేసేసి, ఏమండి, నార్మల్గా ఉన్న బీపీయే మనకు అది 140/90 అనేది నార్మల్ బీపీ. కానీ దాన్ని ఏం చేసేసారు వీళ్ళు? అమ్మో మీకు బీపీ, హై బీపీ వచ్చేసిందండి మాటల్లో. అంటే శరీరాలన్నింటినీ కూడా దానికి అలవాటు చేసేసారు. కారణం అప్డేట్ అవ్వకపోవటం. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, జరుగుతున్న పరిశీలనలు బట్టి మెడికల్ అసోసియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. వీళ్ళందరూ ఏకగ్రీవంగా, మోకమ్ముడిగా
అందరూ కూర్చొని చాలామంది మీద వైద్య పరీక్షలు నిర్వహించిన తదనంతరం తీసుకున్న నిర్ణయం ఇది. ఒకప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడేమో మరల నిర్ణయాన్ని మార్చేసుకున్నారు. కాబట్టి నిర్ణయం మారినప్పుడు ఏది నిజమైనది సహజమైనది అని తెలుసుకొని అప్డేట్ అయిన నిర్ణయానికి రావాలి. అలాగే పాత నిబంధన అన్నది ఉంది, పరిగణలోకి ఉంది, మనం చదువుకుంటున్నాం, అందులో వాక్యాలు చదువుకుంటున్నాం, తప్పు లేదు. కానీ సర్వసత్యమాది కాదు. దానిని సర్వసత్యంగా మలచాలి అంటే దాన్ని తీసుకొచ్చి క్రొత్త నిబంధనతో జోడించాలి. అప్పుడు అది పరిపూర్ణమైనది అవుతుంది. టోటల్ బైబిల్ 66 పుస్తకాలుగా దేవుడు ఎందుకు మనకి దీన్ని అందించాడు అంటే, దాచి భద్రపరిచి ఎందుకు ఇచ్చాడు అంటే, క్రొంత ఇచ్చట క్రొంత అచ్చట చెప్పాడు. చెప్పినది కూడా క్రొత్త నిబంధన అనేది ఫైనల్ అథారిటీ. క్రొత్త నిబంధన యేసు తర్వాతే సర్వసత్యము. అనవసరంగా గలిబిలి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలకు మీరేమి తొందరపడవలసిన పని లేదు, ఆవేశపడవలసిన పని లేదు. మనం అక్షరాలను చదువుకుందాం, బైబిల్లో ఏముందో. భావాలు మనం చదువుకుందాం, బైబిల్లో ఏముందో. ఎవరికి అనుకూలంగా వాక్యం చెప్పుకోవడానికి కాదు కదా బైబిల్ ఇవ్వబడింది. బైబిల్కు అనుగుణంగా మనం మారాలి. బైబిల్ రాయబడిన భావాలను బట్టి మనలను మనం సరిచేసుకోవాలి. ఇది క్రైస్తవ్యానికి రావలసిన ముఖ్యమైన, తెలుసుకోవలసిన ముఖ్యమైన మూలం. కానీ ఎవరో మన పూర్వీకులైన వాళ్ళు, కొందరు ముందటి వాళ్ళు చేసేసిన విధానాలను బట్టి అబద్ధాలను క్రైస్తవులకు చొప్పించేశారు. ఏమండి, అవునా? ఒక చిన్న ఉదాహరణ, అబద్ధాలు ఎలా చూపించేశారంటే మీకు చెప్తాను. ఏమండి, యేసుప్రభు ఎక్కడ పుట్టాడని అడగండి, పశువుల పాకలో అంటారండి చాలామంది. పశువుల పాక, ఇది బోధకులైన వాళ్ళు బోధించారు. చివరికి సండే స్కూల్ పిల్లలకు కూడా అందరికీ ఏం అలవాటు అయిపోయిందంటే యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడని. నిజానికి పశువుల పాకలో పుట్టలేదు అనేది ఇప్పుడు మీలో చాలామంది కళ్ళు తెరుచుకున్నారు. అంటే ఏంటి, బైబిల్ క్షుణ్ణంగా ఆలోచిస్తే ఆయన ఎక్కడో పుట్టాడు, త్రోవలో. పుట్టిన స్థలం తెలీదు, సత్రానికి వెళ్ళారు, చోటు లేదు, అప్పుడు పరుండు పెట్టారు. ఎక్కడ? పశువుల తొట్టులో పరుండు పెట్టింది మరియమ్మ తల్లి, అంతేనా? మరి అలాంటప్పుడు పుట్టింది అంటే ఆవిడ ప్రసవించింది పశువుల శాల అని ఎలా చెప్తాను చెప్పండి? నేనే స్వయంగా విన్నానండి. ఎంతోమంది నా పూర్వీకులైన వాళ్ళు, నా ముందున్న వాళ్ళు, పెద్ద పెద్ద వయస్సు కలిగిన వాళ్ళు కూడా యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు, యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడని. అంటే బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, పాకలో పుట్టినంత మాత్రం నరకానికి వెళ్ళిపోతాం అనేది కాదు అక్కడ. కానీ ప్రతిదాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి, పర్టిక్యులర్గా కీన్ అబ్జర్వేషన్ అంటారు దాన్ని. అలా మనం ఆలోచించకపోతే తప్పులు దొరికిపోతాయి. ఇది చిన్న చిన్న విషయాలకైతే పర్లేదు, కానీ మూల సంబంధమైన విషయాలైతే, మూలాంశాలైతే, ప్రాథమికమైనవైతే తప్పు పడిపోతాం కదా మనం అంతా కూడా. అనవసరంగా 120/80 అనేది నార్మల్ అయినా, 140/90 నార్మల్ అయినా మరి అందరికీ బీపీ ట్యాబ్లెట్లు అలవాటు చేస్తారు. కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వాడేస్తున్నారు అవన్నీ కూడా. కనుక ఈ అప్డేట్ అనేది అవ్వాలి. మనకు అప్డేట్ ఏంటో తెలుసండి, ఈ ప్రపంచం కాదు మనకు అప్డేట్. పాత నిబంధనలో దేవుడు రాయించిన మాటలకు మనకు అప్డేట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు పలికిన మాటలే అప్డేట్. ఎలా చెప్పగలం? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏమనుంది, ఏమని రాయబడింది చూడండి. అక్కడ పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడాడు దేవుడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్నాడు. అంటే పురాతన కాలంలో, పూర్వకాలాల్లో దేవుడు ఎలా మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడట? మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినముల అంతం అంటే యేసుప్రభు రాకడే ముగింపు కదా, ముగింపు కాలంలో వచ్చాడు ఆయన. ఆయన రావడంతోనే అంచె దినాలు ఆరంభమయ్యాయి. కనుక ఈ ముగింపు దినములలో, దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎందుకంటే ఈ పత్రిక, హెబ్రీ పత్రిక రాయబడేటప్పటికి మాట్లాడేశాడు కాబట్టి మాట్లాడిన విషయాన్ని చెప్తున్నాడు, పాస్ట్ టెన్స్. ఏమండి, అంటే యేసుక్రీస్తు వారు మరి మాట్లాడా? ఎస్, మాట్లాడాడు. ఈరోజు మనం వింటున్న మాటలన్నీ కూడా అంటే క్రొత్త నిబంధన అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలి? ఏమర్థం చేసుకోవాలి? ఇది క్రీస్తు వారి మాటలు, క్రీస్తు వారు చెప్పిన మాటలు, సర్వసత్యం. సర్వసత్యం క్రీస్తు వారే చెప్పారంటే, అవును క్రీస్తు వారే చెప్పారు. క్రీస్తు వారికి టైం తక్కువ, 3 సంవత్సరాలే కాబట్టి
ఆయన ఏమంటారు దాన్ని, సేవ చేసిన కాలం 3.5 years వరకు ఆయన సేవ చేశాడు. కాబట్టి ఆ చిన్న కాలంలో ఆయన అంతా చెప్పలేకపోయాడు కనుక మెయిన్ ఎసెన్స్ చెప్పేశాడు. మరలా మర్చిపోకండి, మెయిన్ ఎసెన్స్ చెప్పాడు ఆయన. అందులో నుంచి ఇంకా ఎలాబరేటెడ్గా, ఇంకా దాన్ని విశదీకరించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్షుణ్ణంగా పరిశీలనతో చెప్పాడు ఆయన. ఏమండి, యేసుప్రభువు చెప్పారా పాతాళం, యేసు ఎంతటి చెప్పినట్లుగా ఆయన మాటల్లో పాతాళము నెమ్మది పొందే చోటు ఒక దగ్గరే ఉంది అని చెప్పేశాడు. ఇది ఎక్కడుంది, ఏ ఆకాశంలో ఉంది అంటే 2 కొరింథీ పత్రిక మనకు వెళ్తే అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఏమండి 2, 3, 4, 5 ఆ వచనాలు చదివితే 3వ ఆకాశములో పాతాళం ఉందన్నమాట. అక్కడ అర్థమైంది చూసారా. అంటే నా వాటిలో నువ్వు తీసుకొని యేసుప్రభు చెప్పినదే ఎసెన్స్ అయితే ఆ ఎసెన్స్లో ఉన్న విషయాల్ని ఇంకా ఆయన కూలంకషంగా ఇంకా విశదీకరించి చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్పటం వల్ల ఆ పుస్తకాలను చదువుకోవటం వల్ల మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే యేసుప్రభు వారు ఒక్క మాటలో చెప్తే అందులో ఇంకా క్షుణ్ణంగా పత్రికలు ముగింపులోనికి వెళ్ళేసరికి సర్వసత్యము, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. కాబట్టి ఆ నడిపింపే మనల్ని సర్వసత్యములోనికి వెళ్ళడం ఆయన తీసుకువెళ్ళాడు. కనుక ఈ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించేటప్పటికి అది ఏ ఆకాశంలో ఉందని డీటెయిల్ చెప్పాడు మనకి. ఇది పాత నిబంధనలో లేదు, మరలా పాత నిబంధనలో లేదు. ఏ ఆకాశంలో పాతాళం ఉందనేది లేదు మనకి. ఏమండి, 3వ ఆకాశము, అందులో ఏమండి ఎక్కడ దగ్గరికి వెళ్ళాడు అనేది ఇంకా సందర్భం అంతా మీకు తెలుసు. ఓకే, అంటే నెమ్మది పొందువారు, క్రీస్తును నమ్ముకున్నవారు, ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు 3వ ఆకాశంలో ఉంటారు. అతను పరదేశులోని కొనుపోబడి అని, పరదేశు అనే పదం చెప్పాడు అక్కడ. పరదేశులోని కొనుపోబడి, ఆ పరదేశం ఎక్కడుందంటే పాతాళానికి ఆపోజిట్గా ఉందని లోకాసు వార్తను కనెక్ట్ చేసుకొని బైబిల్ అంతటినీ ఒక దగ్గరికి తీసుకొని రావటం వలన ఈ క్రొత్త నిబంధనలో మనకి స్పష్టత అనేది మనకు అర్థం ఉంది. అవునండి. కాబట్టి క్రొత్త నిబంధన అనేది ఆలోచించాలి వద్దా మనం. క్రొత్త నిబంధనను మనం అథెంటిక్గా ఏమండి అది చాలా ఆధ్యాత్మికమైనదిగా, ఆధారపూర్వకమైనదిగా, ఏమండి సంపూర్ణమైనదిగా మనం తీసుకోవాలి దాన్ని. పాత నిబంధన అంటారా, అసంపూర్ణమైనది, పూర్తి వివరాలు అందులో లేవు. తెలియాలి అంటే ఇందులోకే రావాలి, క్రొత్త నిబంధనలోనికే రావాలి. క్రీస్తు ద్వారానే ప్రకటించబడింది. క్రీస్తే సర్వసత్యములోనికి నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ఆయన. ఇందులో చోటు కలపకండి, ఒకటి తీయకండి, సంపూర్ణం అయిపోయింది. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు మేకా గ్రంథం ఆయన అడుగుతున్న ప్రశ్న ప్రకారంగా మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో పూర్వకాలం నుంచి ఆ మాట చదవండి నాన్న, ఆ మాట చదవండి. మేకా గ్రంథం 5:2లో ఏమని రాయబడింది అక్కడ? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షమగుచుండెను. అప్పటికైనా వస్తూ వెళుతూ ఉన్నాడు. ఏమండి వస్తూ ఎప్పుడు వచ్చాడు యేసుప్రభు? ఎక్కడొచ్చాడు? యేసు అనే పేరు లేదు కదా, క్రీస్తు అనే పేరు లేదు కదా. పాత నిబంధనలో ఎక్కడ యేసు క్రీస్తు అనే పేరు ఉండదు మనకి, అవునా? ఏమండి ఇవి లేవు మనకి పేర్లు. కనుక ఆయన వచ్చాడని దేన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోగలం? పాత నిబంధనలో వెతికితే మనకు దొరకదు. కొత్త నిబంధనలోనికి రావాలి మనం. కొత్త నిబంధనలోకి వచ్చి చూడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమండి మీ పితరుడు మీ తండ్రి అబ్రహాం తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 26, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన 56 క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు అపేక్షించను, అది చూచి సంతోషించను. చూచాడు అనేసరికి వీళ్ళకి అర్థం కాలేదు. ఏంటి అబ్రహాం ఇప్పుడంటే అప్పటికి 2000 సంవత్సరాలు అయిందండి అబ్రహాం పుట్టి. అబ్రహాంకి కాలంలో నువ్వున్నావా? అందుకు యూదులు అర్థం కాక నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేదు కదా, నీవు అబ్రహామును చూచితివా అని అడుగ్గా చెప్పగా ఏమండి యేసు ఏమంటున్నారు చూడండి 58వ వచనంలో, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించెను అంటున్నాడు. చూడు, నన్ను ఆ దినాన్ని చూడాలనుకున్నాడు, నన్ను చూశాడు, సంతోషించాడు అన్నాడు. అంటే అబ్రహాం గారు కనబడ్డారా? యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడా లేదా? పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడు అనేది స్వయంగా యేసు ప్రభు వారే ఒప్పుకుంటున్నారు. చూసారా?
అదే అంటున్నాను. అందుకే క్రొత్త నిబంధన చాలా అవసరం. ఈరోజు చాలామంది అనుకుంటున్నట్లుగా వాళ్ళు అనుకున్న భావాలకి సిద్ధాంతాలకి క్రొత్త నిబంధన ప్రతికూలంగా ఉంటుందన్న విషయాల్లో క్రొత్త నిబంధన పక్కకు పెట్టేసి లేదా అందులో ఉన్న మాటలను ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించకుండా ఎక్కడికో పాత నిబంధనలోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ వచనాలు గురించి మనతో మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజానికి వాళ్ళు మాట్లాడే పాత నిబంధనలోని వచనాలు సంపూర్ణమైనవి కావు. ఆ సంపూర్ణములైనవి తెలియాలి అంటే, అవి ధృవీకరించాలి అంటే నూతన నిబంధనలోనికే రావాలి. ఇక్కడ యేసుప్రభు ధృవీకరిస్తున్నాడు చూడండి. అబ్రహాం అప్పుడు వచ్చానండి. ఏమంటే అబ్రహాం అప్పుడు ఆయన చూశాడు, అబ్రహాముని నేను కలుసుకున్నాను, నా దినం చూస్తానని అన్నాడు. అంటే అబ్రహాము చూశాడు కదా, ఈయన వెళ్ళాడు కదా, అవునా? ఎస్, వెళ్ళాడు, అర్థమైపోయింది. అంటే పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడా? అది మేకా గ్రంథంలో. ఎందుకంటే ఈ సోదరుడు అదే అడుగుతున్నారు కదా, మేకా గ్రంథం 5-2 అధ్యాయంలోని ఈ మాటను నేను ఎలా తీసుకోవాలి అన్నయ్య. చాలామంది యేసుప్రభు వారు దేవుని దూతగా పాత నిబంధనలో అనేక సార్లు ప్రత్యక్షమయ్యారని చెబుతున్నారు. ఏమండి అక్కడ దూత ఎవరు? యేసుప్రభు అనే స్పష్టత కూడా మనకు తెలియదు. చాలా సందర్భాల్లో దూతలు కూడా వచ్చాయి. ప్రతి దగ్గర దేవదూత అనే దగ్గర, ప్రతి దూత అనే దగ్గర యేసుప్రభు చెప్పకూడదు, ప్రతి దేవదూత అనే దగ్గర యేసుప్రభుని చెప్పకూడదు. ఏమండి ఏదో ఒక బండ సామెత ఉంది చూసారా, ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అన్నాడట ఎవడో మూర్ఖుడు. కనుక అలా ఎర్రచీర కట్టుకున్నంత మాత్రాన నీ భార్య ఎలాగైపోద్ది? ఎర్రచీరకి ఎవరికి ఉండదా? కట్టుకోవచ్చు చాలామంది. అలాగే దూతలు అని ప్రయోగించబడింది బైబిల్లో కూడా చాలా చోట్ల. దూతలు ప్రయోగించబడింది. ఎందుకంటే సంఘాలకు దూతలైన వాళ్ళు ఉన్నారు, మనుషులైన దూతల వాళ్ళు ఉన్నారు, అపోస్తులు కూడా దూతలుగా చెప్పబడ్డారు, సంఘం ద్వారా పంపబడిన వారు దూతలుగా చెప్పబడ్డారు, పరలోకం నుంచి వచ్చిన దూతలు కూడా చెప్పబడ్డారు. ఏమండి ఏ దూత? క్లారిటీ కావాలి, క్లారిటీ. ఈ క్లారిటీ తెలియక దూత అని ప్రతి చోట యేసుప్రభుని అప్లై చేసేస్తే ఎలా? కనుక ఎక్కడ దూతగా ఉన్నాడు, ఎక్కడైనా ప్రత్యక్షమయ్యాడు, బైబిల్ ఖరారు చేయాలి. మళ్ళీ దాన్ని ఎవరెవరు చెప్పేస్తే కుదరదు. నూతన నిబంధన, మరలా చెప్తున్నాను, కమ్ టు న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధన సర్వసత్యము ధృవీకరించిందే మీరు నమ్మాలి. ఈరోజు చాలామంది అండి మనం పరిశీలించి సత్యవాక్యమును సరిగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నా సహించలేకపోతున్నారు. ఎందుకంటే మరి వాళ్ళ సిద్ధాంతాలకు అలవాటు అయిపోయారండి. పాత కాలం నుంచి, పురాతన కాలం నుంచి కొన్ని వాటికి వాళ్ళు లోనైపోయారు, కొన్ని వాటికి వాళ్ళు కట్టుబడిపోయారు. ఆ కట్టుబడిపోయిన తర్వాత దానిలో నుంచి బయటికి రావడం కష్టమైపోతుంది వాళ్ళకి. ఏమండి కనుక కష్టమైతే ఎలా మార్చుకోవాలి కదా. ఏమండి నేను ఇంకా ఇప్పుడు 140/90 అని ఇప్పుడు ఏమంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న డాక్టర్ల అసోసియేషన్స్ ధృవీకరించిన నాకు మాత్రం 160/80 అని అనుకొని 130 వచ్చినందుకు ఎవరికైనా ట్యాబ్లెట్ రాశారు అనుకోండి, రోగులు ఏమవ్వాలి చెప్పండి? చచ్చిపోతారు. అనవసరంగా బీపీ ట్యాబ్లెట్లు అలవాటు చేసుకొని లేని రోగాన్ని ఒంటి మీద వేసుకొని ఈరోజు బ్రతుకుతున్నారు చాలామంది. అలా జరగకూడదు క్రైస్తవ్యానికి. ఏది అప్డేట్ అయిందో అప్డేట్ అయిన దాని మీద రా. ఏమండి డాక్టర్కైనా చెప్పాలి. మీరు వెళ్ళినప్పుడు ఏమంటే 120/80 పెరిగిపోయిందండి. ఎందుకంటే చాలామందికి ఈరోజు ఇంట్లోనే మెషిన్స్ వచ్చాయండి. అది చూసుకున్నప్పుడు వాళ్ళు 140 వచ్చింది అనుకోండి, అయ్యి బాబు 140 వచ్చింది అయితే నాకు బీపీ వచ్చేసింది అనుకోకండి. అనవసరంగా లేని బీపీని కొని తెచ్చుకోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే డబ్బు ఇచ్చి జబ్బు కొనుక్కోకండి. అది నార్మల్. అంటే తెలుసుకోవాలి మీరు ఏం జరుగుతుంది అనేది అప్డేట్ మీరు తెలుసుకోవాలి. బైబిల్లో కూడా ఏం జరిగిన అప్డేట్ అనేది న్యూ టెస్టిమెంట్లోనే ఉంది. కన్ఫర్మేషన్ ఈ న్యూ టెస్టిమెంట్ ఇవ్వాలి. లేదంటే మీరు ఒప్పుకోకండి. మరలా చెప్తున్నాను, క్రొత్త నిబంధన ధృవీకరించని దేనిని మీరు ఒప్పుకోకూడదు. ఇది చాలా ఖండితంగా చెప్తున్నాను. ఏమంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం మన విధి బాధ్యత. ఏమండి పాత నిబంధన చూపించి ఇందులో ఉంది అంటే కాదు, కమా న్యూ టెస్టిమెంట్లో చూపించు. న్యూ టెస్టిమెంట్ మాకు ఈరోజు ఆధారమైనది. న్యూ టెస్టిమెంట్ ఈరోజు మనకి ఏమండి అంగీకారమైనది. ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవాలి అంటే ఏం చదవాలని చెప్పాడు? ఏమండి అపోస్తుల కార్యాల్లో అపోస్తులు అంటే రాసిన పత్రికలు కావచ్చు, లేదంటే క్రొత్త నిబంధనలు కావచ్చు, యోహాను సువార్తలో రాస్తూ ఒక మాట రాయబడింది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి? ఎవరో రాసిన గ్రంథాలు కావాలా? లేదా ఎవరో ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు కావాలా? ఏం కావాలి మీకు అన్నది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. చూడండి యోహాను సువార్త 20:30-31 చూడండి పిల్లలారా. యోహాను సువార్త 20:31 వచనం, యేసు
దేవుని కొడుకైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, అంటే మీరు ఏం నమ్మాలి? యేసు ఎవరో కాదు, దేవుడున్నాడు, ఆ దేవుడికి కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు విశ్వాసము జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఇవి 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 అంటున్నాడు చూడండి. ఏమండి? వ్రాయించానంటున్నాడు. యేసు చేసిన సూచక్రియలు చాలా ఉన్నాయి, అవే రాయించలేదు. కానీ ఏదైతే ఇదిగో ఇప్పుడు నూతన నిబంధనలో వ్రాయబడుతున్నాయో, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత మీకు వ్రాయించేస్తాడో, అవే మీకు ఆధారమైనవి. ఆధారమైన వాటిలో ఏం చేయాలట? దేవుని కుమారుడైన యేసు, ఎవరు? యేసు అన్న ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు రాజు అని మీరు నమ్మునట్లు ఇవి వ్రాయబడి, అవి కాదు, అవి కాదు, ఇవి. ఇవి అంటే బైబిల్లో వ్రాయబడిన క్రొత్త నిబంధన. అప్డేట్ అవ్వాలి, క్రొత్త నిబంధనలోనికి రావాలి, క్రొత్త నిబంధన ధృవీకరించాలి. ఏమండి? అంటే పాత నిబంధనలో యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవుతారని ఉందంటే, ఎస్, ప్రత్యక్షం అయ్యారు. ఆయన వచ్చారు. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చినట్లుగా రాలేదు. ఆయన ఆ రోజు వచ్చినప్పుడు ఏమండి, దావీదు వంశావళిలో నుంచి రాలేదు. ఆయన డైరెక్ట్గా వచ్చాడు. ఆయన డైరెక్ట్గా వచ్చాడు కనుక దోత 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 అనే దగ్గర దోత ప్రతి చోట ఆయన నేర్చుకుంటే అలా. ఇప్పుడు మరొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మీరు ఒక మాట నిర్గమకాండంలో చదువుకున్నారు. పొద దగ్గరికి వెళ్ళాడు ఎవరు? మోషే గారు. మోషే గారు పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ పొద మండిపోతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు పొదలో ఆయనకు ఒక దూత కనబడిందండి. ఏమండి? అవునా? ఈ సందర్భాన్ని నిర్గమకాండంలో చూడండి, ఎక్కడుందో. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు ఇది కాలిపోవటం లేదు అని, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత నేను చూడాలనుకుంటున్నాను. 2వ వచనం చూడండి. అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఏమండి? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం చెప్పింది? అతడు చూచినప్పుడు అగ్ని వలె పొద మండుతుందట, కానీ పొద కాలిపోలేదట. ఏమండి? ఈ సందర్భం మీకు తెలుసు చాలా మందికి. ఏమండి? మొత్తానికి ఏం కనబడిందని అక్కడ ఉంది? ఏమండి? ఏమండి? మొత్తానికి దేవుని దూత అతను ప్రత్యక్షమైంది. ఇక మన దూత ఉంది కదా, అంటే యేసుప్రభు గారు వచ్చారేమో అని ఒకసారి మనం ఆలోచిద్దాం. దీనికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? ఇప్పుడు నూతన నిబంధనలోకి వద్దామండి. నూతన నిబంధన, కమాన్, నూతన నిబంధనలోకి మనం వెళ్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోకి వద్దామండి. క్లారిటీ ఇస్తున్నాడు, క్లారిటీ. నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు, పాత నిబంధనల్లో స్పష్టత లేదు దేనికి. అందుకే అన్నాడు అవి ఛాయారూపకంగా ఉన్నాయి. ఛాయ అంటే నీడండి. నీడలో మనిషి ఎవరు గుర్తుపట్టగలరా? ముక్కు మొఖం అంతా ఒకలాగే ఉన్నట్టు ఉంటుంది. కానీ క్లారిటీ ఎలా ఉంటుంది? డైరెక్ట్ మనిషిని చూసినప్పుడే మీకు ఫేస్ క్లారిటీ తెలుస్తుంది. ఎవరైనా ఎండలో నిలబడితే నీడ ఒకలాగే ఉన్నట్టు ఉంటుంది. ఛాయ అంటే నీడ అని అర్థం. కనుక పాత నిబంధన అనేది నీడ లాంటిది. ఆ నీడలో మీరు ఎన్ని చదవండి, ఎన్ని చూడండి, క్లారిటీ మీకు ఉండదు. క్లారిటీ రావాలంటే నిజస్వరూపము ఎక్కడుందని మనం చదివించారు మీ కొలసి పత్రికలో. క్రీస్తునందున్నది నిజస్వరూపము, రియాలిటీ, టోటల్ క్లారిటీ. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారి దగ్గర నుంచి, అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్లారిటీ అనేది మీకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయం ముందు 30 చదువుదాం, తర్వాత 37, 38 కూడా చదువుదాం. ఏమండి? 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. ఒక దేవదూత అతనికి అగపడెను అంటున్నారు చూడండి. దేవదూత. ఏమండి? ఇంకా కిందకి వెళ్దామా? 37. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులు మీ కొరకు పుట్టించిన ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఆయన కోసం చెప్పాడు. సేనాయి పర్వతం మీద తనతో మాటలాడిన
దేవదూతతో మన పితరులతో అరణ్యములో సంఘమందు ఏమండి అరణ్యములో సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన మోషే ఇతడే అని చెబుతున్నాడు. అంటే అక్కడ ఎవరన్నమాట ఆయనకు ప్రత్యక్షమైంది? దేవదూత, దేవుని యొక్క దూత. ఏమండి అంటే ఒక పొదలో ఒక దేవదూత ప్రత్యక్షమైంది, ఆయనకి చెప్పింది. ఒకవేళ ఏమని చెప్పినా నేను నీ దేవుడైన యెహోవాను అంటే దూత పలుకుతున్న మాటది. యెహోవా రాడు, ఆయన మాట్లాడు. ఎందుకంటే ఆయన స్వరము ఏమండి ఏ కాలమందైనను ఏ నరుడైనను వినలేదు. ఇది కూడా ఎక్కడుంది మరలా? యోహాను సువార్త చూడండి. ఏమండి యోహాను సువార్త 5వ అధ్యాయం 37 అండి. యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం, ఆ తండ్రి డైరెక్ట్గా మాట్లాడడం, ఆయన స్వరము మీరు వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏమండి ఎవరు ఏ కాలంలోనైనా సరే డైరెక్ట్గా తండ్రి స్వరాన్ని వినలేదు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి న్యూ టెస్ట్మెంట్లో చెప్పింది నమ్మాలా వద్దా? మరి అక్కడ దేవుడు అని అన్నాడండి, దేవుడు అన్నాడండి, దేవుడు అన్నాడండి, దేవుడు అన్నాడండి. ఏమండి కనుక దేవుడు అని అన్నా ఏమండి ఆ దేవుడు మాట్లాడిన మాటలు ఎవరిది? నేను నీ దేవుడైన యెహోవాను. ఆ మాటకు శిరస్సు ఉంచాడు, ఆ మాటకు ఈయన తలదించాడు, ఆ మాటకు సాష్టాంగపడ్డాడు, ఆ మాటకు చెప్పులు తీసేశాడు. ఏమండి నేను నీ దేవుడైన యెహోవాను, వెళ్ళు, నువ్వు ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. కనుక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చెబుతున్నాడు? తండ్రి మాట్లాడలేదు ఎవరితో. ఆ తండ్రి మాటలు ఈ ప్రపంచానికి చెప్పాలి అంటే పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా అంటున్నాడు. చూడండి ఎలా మాట్లాడాడు దేవుడు పితరులతో. నానా సమయముల్లో నానా విధాలుగా మాట్లాడినటువంటి డైరెక్ట్గా మాట్లాడనొచ్చు కదా. హెబ్రీ పత్రిక కూడా చదవండి మళ్ళా. పూర్వకాలమందు నానా సమయాల్లో మాట్లాడడం లేదు, నానా సమయంలో నానా విధములుగా, చాలా రకాలుగా. ఏంటంటే ఒకే దేవుడు చాలా రకాలుగా మాట్లాడడం ఏంటి? అవును, దేవదూత ఒకసారి మాట్లాడాడు, ఆత్మ ద్వారా ఒకసారి మాట్లాడాడు. ఏమండి చాలా రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడాడు. కనుక నానా రకములుగా అంటే ఆయన మాటనే తీసుకొచ్చి చాలామంది దూతల ద్వారా ఏమండి చెప్పించినవాడు, ప్రవక్తల ద్వారా నానా విధాలుగా. ప్రవక్తల ద్వారా చెప్పడం కూడా ఎవరి మాటది? దేవుని మాటే. ఇదిగో దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు అని ప్రవక్తలు వచ్చి చెప్పేవారు, అది దేవుని మాట. కనుక ప్రవక్తల ద్వారా చెప్పినా దేవదూతల ద్వారా చెప్పినా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతం వచ్చేసరికి, ముగింపు వచ్చేసరికి మాత్రం ఎవరితో మాట్లాడట? మనతో చెబుతున్న ఈ మాటలు డైరెక్ట్ కుమారుడు చెబుతున్న మాటలు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచింది ఎవరు చెప్పండి? ఇప్పుడు తండ్రిని గురించి ఎవరికి తెలీదు. అందుకే చూడండి పాత నిబంధనలో ఎక్కడ యెహోవా 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 ఉంటుంది, కానీ ఆ యెహోవా ఎవరు అన్న విషయాన్ని చెప్పింది క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు. తండ్రి రొమ్మున ఆనుకున్న కొడుకు నేనే వచ్చి చెబుతున్నాను. ఏమని? ఆయన తండ్రి అనే ప్రస్తావించబడింది కొత్త నిబంధనలో. అంతటిలో చూడండి, ఎక్కడ చూడండి, పత్రికల్లో చూడండి, సువార్తల్లో చూడండి, తండ్రి 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 అనే సంబోధనే మనకు జరుగుతుంది. ఎందుకు ఇలా సంబోధిస్తున్నాడు అంటే ఆయన బయలుపరిచాడు సర్వసత్యం. ఇప్పటివరకు దేవుడు అనుకున్నారు, ఇప్పటివరకు దేవాది దేవుడు అనుకున్నారు, నిజమే. ఇప్పటివరకు ఉన్నవాడు అనుకున్నారు, నిజమే. ఇప్పటివరకు సైన్యములకు అధిపతి అనుకున్నారు, నిజమే. కానీ ఆయన మీ డాడీ, మీ తండ్రి అని చెప్పాడు. ఒక కొడుకుగా నేనే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన రొమ్మున ఆనుకునేవాడిని. పరలోకంలో కూడా ఈ కొడుకు ఎక్కడ ఉండేవాడట? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు. అంటే కొడుకుల్లో నెంబర్ 1. ఏమండి యోహాను సువార్త 1:18 ఇది అందరికీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బంగారు వాక్యం. టైం లేదు కదా కనుక చూడండి. కాబట్టి ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదంటాడు అక్కడ. ఎవరు చూడలేదు, నేనే చూశాను నా తండ్రిని. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచును. కనుక ఒకడు యాకోబు అనొచ్చు, నేను యెహోవాను దేవుణ్ణి ముఖాముఖిగా చూసి తిని అంటే ఏంటి? ముఖాముఖిగా నువ్వు చూసావా? ఏం చూసావయ్యా నువ్వు ముఖాముఖిగా? ఏమండి ఆ మాటల్లో కొన్ని సందర్భాల్లో ఏమంటాడో తెలుసా అండి? నేను ముఖాముఖిగా నేను చూచాను ఆయన్ని అంటే ఎవరిని చూసా? తండ్రిని చూడలేదు ఎవరో. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు. ఈ మాట నమ్మాలి కదా. 18 వచ్చిన చదవండి ఆ మాట. ఎవడంటే బైబిల్లో ఎవడైనా కావచ్చు, ఆదాము నుంచి ఏ మనిషి అయినా కావచ్చు, ఎవడైనాను ఎప్పుడైనాను, ఎనీబడి ఎనీ టైం, ఏ కాలమైనా ఎవరైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు.
తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు, ఎవరో ఆయన అన్న విషయాన్ని నేనే వచ్చి చెప్పాను అని యేసుప్రభు వారు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారి మాటను మనం తీసుకోవద్దా పరిగణలోకి? చెప్పండి, ఏమండి? మనమే కదా ఆయన మాటను పరిగణలోకి తీసుకోవాలి. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు. ఎందుకంటే నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని ఆ రోజే ఆయనతో చెప్పాడు. నాయన నన్ను చూస్తే నువ్వు బ్రతకవు చెప్పాడు కదా అంటే ఆ మాట కూడా ఎవరిది? డైరెక్ట్గా దేవుని మాట కాదు, అది దేవదూతల ద్వారా పలుకబడిన మాట. ఏమండి? నిర్గమకాండం 33:20 చూడండి, అందులో ఉంటుంది. ఏమండి? కాబట్టి ఈ విషయాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు ఇస్తున్న ఆ వివరణ, ఆ క్లారిటీ మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు పాత నిబంధనలో యేసుప్రభు వారు లేరా అండి? ఎస్, ఉన్నారు. ఇంకొక మాట కూడా మనం ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు ఉన్నారనడానికి? కొత్త నిబంధన ధృవీకరించాలి కదా, నేను చెప్తున్నాను. ఇప్పుడు తీయండి, పౌలు గారు రాస్తున్న మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు మనోడు మేక 5:2లో పురాతన కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగు చూడండి, యేసుప్రభు ప్రత్యక్షం అయ్యాడా లేదా అన్నదిగా చెప్పాలి. ప్రత్యక్షం అవడం అంటే రావటం. ఏమండి? వాళ్ళకి ఎలా ప్రత్యక్షమయ్యాడు చెబుతున్నాడు. ఇక్కడ అబ్రహామును చూశాడని యేసుప్రభు వారు ఒప్పుకున్నారు కాబట్టి మనకి ఇంకా నో డౌట్. ఇక్కడ మరలా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఏం రాయిస్తున్నాడు? ఆయన కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి అండి చదువుకుంటాం మనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ కూడా మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషే బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వెంబడించిన అంటున్నాడు చూడండి. ఏలి అనగా తమ్మును వెంబడించిన, ఏమండి? ఆ మాట చదువుతున్నారు మీరు? 4వ వచనం. ఏలి అనగా, రెండో మాట, ఏలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బండలోని త్రాగారు కదా. ఎవరు అనుకుంటున్నారు? అంటే యేసుప్రభు వారు ఇశ్రాయేలు కాలంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఏమండి? ఇశ్రాయేలుని వెంబడించాడు ఆయన. వెంబడించినట్టు అన్నాడు చూడండి. ఏమండి? ఏలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండాన్ని వీళ్ళు అనుకున్నారు. ఆ రోజు వీళ్ళు ఏమనుకున్నారు? నువ్వు వీళ్ళ బండతో మాట్లాడినాయన మోషే అన్నాడు. ఏమండి? ఆ బండ చూడగానే వీళ్ళు ఏమనుకున్నారు? ఏదో రాయిలే అనుకున్నారు వాళ్ళు. కానీ నిజానికి అక్కడ రాయి రూపంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ యేసుగా కానీ క్రీస్తుగా కానీ మనిషిగా కానీ కనబడలేదు. కానీ అక్కడ ఎలా కనబడ్డా? ఆ బండ క్రీస్తే అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఇక్కడ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఫైనల్గా కన్ఫర్మ్ చేశాడు. ఆ బండ క్రీస్తే. అంటే అలాగని ఇప్పుడు రాయిని వదిలేసి వెళ్ళిపోయాడంటే క్రీస్తు అక్కడ ఉండిపోయాడు. బండ అనేసరికి మళ్ళీ బండ దగ్గర నిలబడిపోకండి. అక్కడ అవసరానికి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి బండ రూపంలో ఉన్నాడు అంతే. అక్కడ మాట్లాడగానే నీళ్ళు ఇచ్చేశాడు, సహాయం చేశాడు. అక్కడ యేసుప్రభు వారు ఉన్నారా? ఉన్నారు. యేసుప్రభు వారు ఇశ్రాయేలుని వెంబడించారా? వెంబడించారు. పురాతన కాలం మొదలుకొని అబ్రహాము కాలంలో ఉన్నాడు, అబ్రహాం కంటే మొదటి కాలంలో ఉన్నాడు. ఏమండి? తర్వాత అబ్రహాం తర్వాత విస్తరించిన ఇశ్రాయేలీయులను కూడా వెంబడించాడు. మరి ఇవన్నీ యేసుప్రభు వెంబడించినట్టు కాదా? యేసుప్రభు ఉన్నట్టు కాదా అని ధృవీకరించాడని దేని బట్టి మనం చెబుతున్నాం? దేని బట్టి చెప్తున్నాం చెప్పండి? క్రొత్త నిబంధనలు కన్ఫర్మేషన్. క్రొత్త నిబంధనలో కన్ఫర్మేషన్. అది చెప్తున్నాను. దోత నువ్వు ప్రతి చోట దోతనకండి. ఏమండి? ఒకవేళ ప్రతిదీ దోత అనేది ఒకవేళ మీరు కన్ఫర్మ్ చేసేసారనుకోండి, క్రొత్త నిబంధనలో ఏమండి మరొక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఏమండి? మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన ఒక దగ్గర అంటాడండి. ఏమంటారంటే ఫుట్ నోట్లో అపోస్తలులు ఎక్కడ దొరికిందండి? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. ఇందులో చూడండి. రైట్. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన ఎడలా నా పాలివాడును మీ విషయమై నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారి సంఘముల దూతలని క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. అక్కడ దూత అనే పదం ప్రయోగించబడిందని. దూత అంటే కింద ఇంకేమి ఇచ్చాడు చూడండి మూల భాషలో.
అపోస్తలులు, అపోస్తలు అనగానే పంపబడిన వాళ్ళు. అపోస్తలు అంటే అర్థం అదే కదా, పంపబడిన మెసెంజర్స్. అంటే ఎవరైనా విషయాన్ని చెప్పడానికి పంపబడితే మెసెంజరే. పోస్ట్ మ్యాన్ కూడా మెసెంజరే. ఏమండి, ఒకరు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయకుండా ఎవరో కబురు తీసుకొచ్చారు అనుకోండి, ఏం బాబు నువ్వు పోస్ట్ మ్యాన్, నువ్వు పోస్ట్ మ్యాన్ కాకుండా ఎందుకు నువ్వు విషయం చెప్తున్నావు అంటారేంటి ఆయన్ని. పోస్ట్ మ్యాన్ అయ్యే వాళ్ళ విషయం నీకు తెలియటం కావాలి, తెచ్చినవాడు వార్తాహరుడు. ఏమండి, మెసెంజర్, మీడియా అంటారు దాన్ని. ఇప్పుడు మీరు టీవీలో వార్తలు వింటున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న టీవీ ఏంటనమాట, అదొక మీడియేటర్. అదేంటి, వార్తలు మీకు వినిపిస్తుంది. అక్కడెక్కడ ఎవడో హైదరాబాద్లో చదువుతున్నాడు వార్తలు, కానీ మీ ఇంట్లో ఎలా వినబడుతున్నాయి అవి? మీడియేటర్, మధ్యవర్తి. అవునా, ఆ మధ్యవర్తి మనకు వినిపిస్తుంది. అలాగే బైబిల్లో సంఘములో దూతలు అన్నాడు చూడండి. దూతలు అంటారు కాబట్టి వీళ్ళు దేవదూతలా ఎవరు అని మనం అనుకోవడానికి లేదు. దూత అనే పదం కనబడిగానే ఇక్కడ వివరణ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. నా జత పని వారు అమ్మ మనుషుల కోసం చెప్తున్నాడండి పర్వాలేదండి అని. ఓహో, మనుషులు కూడా దూతలని కూడా కొత్త నిబంధనలో ఉందా? ఉంది. కనుక దూత అన్న ప్రతి చోట కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోకండి. ఎవరు దూత, ఎందుకు దూత, ఎప్పుడు దూత? దూతలో చాలా రకాలు ఉన్నాయి. ఏమండి, ఈ వివరణ సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేది చేతకాక కలగూర వంట వండుతున్నారు ఈరోజు. ఏమండి, కలగూర వంట, అపార్థాలు ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళు అనుకున్న దాన్ని ప్రజల మధ్యకు రుద్దడానికి బైబిల్లో ఎక్కడెక్కడో ఉన్న వచనాలను తీసుకొని వచ్చి ఇక్కడ బైబిల్లో ఎలా ఉంది కదా, ఇక్కడ బైబిల్లో ఎలా ఉంది కదా. ఏదైనా బైబిల్లో స్పష్టంగా ఆమోదించేది 27 బుక్స్. మర్చిపోకండి, ఇక్కడ మీరు నిలబడండి. ఎవరైనా, ఎనీబడి, ప్రపంచంలో ఎనీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడికి పునాది 27 పుస్తకాల యేసుతో పలికిన, యేసు ద్వారా పలుకబడిన నూతన నిబంధన చట్టం, న్యూ లా. ఇదే ఈరోజు మనకు అప్లై అవుతుంది. పాత ధర్మశాస్త్రం మనకి అప్లై అవ్వదు. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను లేదు. వాళ్ళు చేసే విధానాలు, హోమాలు, ధూపాలు ఇవి మనకు లేవు. అవన్నీ పాతవి గతించిపోయాయి. ఇప్పుడు మనం నూతనమైన వాళ్ళం. ఏమండి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందున్నవాడు నూతనంగా సృష్టి. రేపు చెప్తానండి క్లియర్గా అసలు పుట్టడం అంటే ఏంటో చెప్తాను. చాలామంది ఈ పుట్టుకంటే ఏంటి, సృష్టించడం అంటే ఏంటి, ఇది వేరు అది వేరు గలిబిలి మాటలలోని భావాలను అర్థం చేసుకోకుండా అన్నిటినీ ఒకే రకంగా కలగాపలగం చేసేసి ఈరోజు ఎంత దారుణమైన అలజడి సృష్టిస్తున్నారు. ఏమంటే యేసుప్రభువును మనం ఏదో తిట్టామని, తక్కువ చేసామని. ఏమంటే నేను మతోన్మాదిన యేసుప్రభుని దూషించడానికి, బైబిల్ పక్షాన, క్రీస్తు పక్షాన ఈరోజు నిలబడి బైబిల్ గొప్పది, మరియమ్మ కన్యకగా పుట్టాడని నిరూపించినాడు ఎవడు చెప్పండి? మొట్టమొదట చెప్పండి. ఏమండి, మరియమ్మ ఒక కన్యకకు యేసుప్రభు పుట్టాడు అని నేను సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశానండి. ఏమండి, అంతకుముందు ఎవరైనా చేసినట్టు గొప్ప, కానీ నేను ఎవరిది చూసి చేయలేదు. కానీ నాకు తెలిసినంత మట్టుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ వాళ్ళే మొట్టమొదటిసారిగా కన్య కనగలదు అని శాస్త్రీయంగా నిరూపించిన రికార్డు అనేది మన దగ్గరే ఉంది. మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఏమండి, యేసు ప్రభు కోసం నిజంగా కించపరచడం నాకేమైనా కంకణ కట్టుకున్నానా? నేనేమైనా మతోన్మాదినా, మత ఛాందసవాదనా? బైబిల్ గురించి యేసు ప్రభుని ఏదో తక్కువ చేసేయాలి, యేసు ప్రభుని చెడ్డగా చేసేయాలి, నాకేం వస్తుందండి? దానివల్ల నా ప్రభువుని నేను గణపరచాలని అనుకుంటాను. నా ప్రభు పుట్టికే పవిత్రమైనదని నిరూపించిన వాడిని నేను ప్రజల మధ్య. అలాంటిది నా ప్రభువుని కించపరిచి మాట్లాడతానా? నేను మాట్లాడడం వెనక ఎందుకు మాట్లాడాను దాని వివరణ ఇస్తున్నాను. ఆ రోజు వివరణ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినకుండా చాలామంది సోదరులైన వారు గలిబిలి చేసి అపార్థం చేసుకుంటున్నారండి. ఉద్దారా సోదరులారా, ఉద్దారా. మనం క్రైస్తవులం, ఒకరికొకరు అపార్థాలు తగదు, ప్రేమగా మాట్లాడుకుందాం. ఏమండి, కూర్చొని చర్చించుకుంటే సరిపోతుంది కదా. అదే మొదటి నుంచి చెబుతున్నాం. మొదటి నుంచి BOUI క్రైస్ట్ చర్చ్ వారి స్టాండర్డ్ తెలుసా అండి? మన సహోదరులం, ఇది మన ఇంటి సమస్య. మన ఇంటి సమస్య ఏమంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని జబ్బచరుచుకొని పోటీలుగా గెలుపోటములతో మన ఇంటి వాళ్ళు మనం కొట్టుకు చంపుకోవడం ఏంటండి ఇది? నో, మనం ఎవడనైనా గెలిచేది అనేది ఉంటే శత్రువు, బైబిల్ని నమ్మనివాడు, బైబిల్కి విరోధి అయిన వాడిని టార్గెట్. వాడు ఎప్పటికీ మా టార్గెట్లో ఉన్నాడు. ఎవడైనా ఎవడు దొరుకుతాడని చూస్తున్నాడు. ఎప్పటికీ నిజంగా ఎవడు మన కండిషన్లు ఒప్పుకొని దొరుకుతాడా వాడి శాశ్వతంగా బైబిల్పై మాట్లాడకుండా నోరు ముయించడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించాలని అనుకుంటున్నాం. భయంతో కాదు. ఏమంటే, అలా భయంతో అనుకుంటే
అహ్మద్ దేదాది మీద ఎందుకు సవాలు విసురుతాం? డాక్టర్ వేదవ్యాస మీద ఎందుకు సవాలు విసురుతాం? నాస్తిక సమాజానికి అధ్యక్షుడైన ఒకప్పుడు రావుపూడి వెంకటాద్రి మీద ఎందుకు సవాలు విసురుతాం? ఎన్వి బ్రహ్మం మీద ఎందుకు సవాలు విసురుతాం చెప్పండి? ఇవన్నీ కూడా మనకున్న ట్రాక్ రికార్డ్. అవునా? ఎవరికొంత ట్రాక్ రికార్డ్? ట్రాక్ రికార్డ్ అంటే నువ్వు ఎవరిని గెలిచావు, ఎవరితో పోరాడావు, మాటిమాటికి మీరు డిబేట్ చేశారు లేదని అడిగే వీళ్ళు ఎంత అమాయకులంటే, అరే నాన్న డిబేట్లు చేయటం వలన ఏం తేల్చారు చెప్పండి. పోనీ డిబేట్లు చేయొద్దని కూడా మేము అనట్లేదు, తేల్చండి ఏదో ఒక విషయం. ఒక డిబేట్ జరిగిందంటే ఏది నిజం ఏది అబద్ధం అనే రిజల్ట్ కావాలి. ప్రజలారా మీరే నిర్ణయించుకోండి అంటే అది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇలా మనం ప్రశ్నించినందుకు ఈరోజు మనం శత్రువులు అయిపోయాం. అలా ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు మన శత్రువులుగా చూపించాలి అనుకున్నారండి. అందరూ సేవకులు కాదు, అందరూ కాపర్లు కాదు. ఎవరైతే వాళ్ళ సిద్ధాంతాలు తప్పుగా నిరూపించబడిపోతున్నాయో, ఈరోజు మనం చెబుతున్న అనేక వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా క్రొత్త నిబంధనలు కళ్ళకు కట్టినట్లుగా నిరూపణతో మనం చెబుతున్నామే, ఇది తట్టుకోలేకపోతున్నారు. అమ్మో మా పునాదులు కదులుతున్నాయి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా నమ్మకాల నుంచి వీళ్ళ నమ్మకాల్లోనికి వెళ్ళిపోయేటట్టున్నారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు సోదరులారా, కంగారు పడకండి. సత్యం దగ్గరికి వెళ్తారు, మా దగ్గరికి రావడం కాదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చేస్తానని మీరు అసూయ పడుతున్నారే, వద్దారా. మనం అంతా సత్యం దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే. ఎందుకు ఈ మాత్రం దానికి అసూయలు ఎందుకు, ఈ మాత్రం దానికి పగలెందుకు? ఏమండి, మేము ఏ రోజైనా ఏ వ్యక్తి పేరైనా ఎత్తానండి. నేను ఎస్పెషల్గా నేను ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ హైకమాండ్లో మేము ఉంటూ, ఏమండి, ఒక జాయింట్ డైరెక్టర్ స్థానంలో ఉండి ఏ వ్యక్తి పేరు ఎత్తి చెప్పి మేము దూషించాను చెప్పండి? ఏ సేవకుడైనా పలానా సేవకుడు ఏమండి అని నేను ఎస్పెషల్గా ఎవరినైనా అనలేనిది సేవకుల పేరే ఎత్తేవాళ్ళు. ఎన్నో మాట్లాడుతున్నారు, ఎన్నో హేళన చేస్తున్నారు. నా బొమ్మలు కూడా వేసుకుంటున్నారు, సరే వేసుకోండి. ఏమండి, నన్ను ఆఖరికి బిచ్చగాడి కూడా వేశారు. ఓకే, హ్యాపీ. నా యేసుప్రభు కోసం బిచ్చగాడి నేనైనా నాకేం సంతోషమే, నాకేం ఇబ్బంది లేదు. సరే నన్ను మీరు చెడ్డగా ఎన్నైనా చిత్రీకరించుకోండి, తప్పు లేదు. నాకు దానివల్ల వచ్చే బాధ కూడా లేదు. కానీ ఒక లేని దాన్ని ప్రజల మధ్య సృష్టించి ద్వంద్వ వైఖరితో కేవలం తమ సిద్ధాంతాలను కాపాడుకోవడం కోసం ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టుకోలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు కదరా సోదరులారా, తప్పు కదా. మనం క్రైస్తవులేనా? ఎస్, క్రైస్తవులే. మరి అలాంటప్పుడు మనలో కక్షలేంటి, ఈ విభేదాలు ఏంటి? ఉండకూడదనే కదా దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు, ఏకభావంతో ఉండాలనే కదా. మనలో మనం ఎందుకు ఈ విధంగా దుమ్మెత్తి పోసుకోవాలి? కూర్చొని మాట్లాడుకుందాం 2 సెంట్లు లేదు, అందరికీ డిబేట్, సవాల్, ఛాలెంజ్ ఎందుకు దానికి? ఏమండి, వద్దర్రా, వద్దు. ప్రేమతో కూర్చొని సత్యం కోసం చర్చించండి. క్రీస్తు మీదకి ఎవడని వచ్చినా, బైబిల్ మీదకి ఎవడని వచ్చినా, ఒకళ్ళు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, మీరు వెళ్ళి ఒకవేళ అరిచరిచి వచ్చేస్తారేమో, వాడు మళ్ళీ మీరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అరుస్తూనే ఉంటాడు. నో, మాతో పెట్టుకున్నవాడు ఎవడైనా మతోన్మాది కావచ్చు, క్రీస్తు విరోధి కావచ్చు, ఎవడైనా మాతో పెట్టుకుంటే ఇంకొకసారి వాడిని మాట్లాడనివ్వం. అది మా స్టాండ్, అది మా కంకణం. అలా మేము అనుకుంటాం. నాకు చప్పట్లు కొట్టడం అవసరం లేదు, వద్దు, చప్పట్ల కోసం చెప్పట్లేదు నేను ఈ మాట. దేవుని పిల్లలారా, కనుక క్రొత్త నిబంధనలో ఈరోజు మనం చెబుతున్న విధి విధానం ఎంత క్లారిటీగా మనం ఇలా ఆలోచించాలరా, ఈ విధంగా మనం వెళదాం నాన్న, మనం అంతా కలిసి ఆలోచించండి అని ఈరోజు మనం కూలంకషంగా చెబుతున్న విధానాలకు ప్రతి మాటకి బైబిల్ చూపిస్తున్నాం. మనం బైబిల్ని చూపిస్తున్నాం. ఈ చూపిస్తున్న బైబిల్కి వాళ్ళ దగ్గర సమాధానాలు లేక ఎంతసేపు నేనేదో అన్నానని చెబుతున్నారు, కానీ మనం చూపించిన బైబిల్లో మాటలకు ఎందుకు స్టాండ్ లేదు? ఏమండి, త్రిత్వ సిద్ధాంతం కోసం వీళ్ళు నిలబెట్టుకోవడానికి ఎంత మాయ చేశారో అన్నది నేను 14-15 శతాబ్దాల చరిత్ర బైబిల్లో ఉన్నది ఆధారాలతో సహా చరిత్రను జోడించి మీకు చెప్పాను గత శనివారం. అందుకే ప్రశ్నోత్తరాల సమయం మనకు లేదు, స్పెషల్గా మాట్లాడిన. అంటే ఒక కుట్ర, తమ సిద్ధాంతాలను నిలబెట్టుకోవడానికి ఎలాంటి కుట్ర పన్నారు ఆ రోజు జోహనైన్ కామా అనే ఒక తెగవాళ్ళు ఎలా బైబిల్లో చొప్పించేశారు తమ సొంత భావాలని. అవి నిజానికి బైబిల్లో లేవు. మరి దీని మీద ఎందుకు కౌంటర్ మాట్లాడరు ఎవరును? ఏమండి, మీ లేదండి, ఎవరు చొప్పించలేదండి, ఇది నిజం అంటే చొప్పించారు అంటే ఈ చొప్పించే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంత వాళ్ళ వాదుల పునాదులు కదులుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలాగైనా ఈ క్రైస్ట్ చర్చ్ని, BOU వాళ్ళని చెడ్డ చేయాలి. ఏమండి, ప్రజల దగ్గర చెడ్డ చేసినంత మాత్రం మరలా చెప్తున్నాడు, మాకేమీ తరిగిపోదర్రా. మాకు దేవుని అనుగ్రహం కావాలి, దేవుడు రాయించిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్న భావనే తప్ప ఏదో మిమ్మల్ని ఏదో ఓడించేయాలి, మిమ్మల్ని ఏదో చెడ్డ చేయాలని అనుకుంటే ఇప్పటికి నేను కూడా మీ ఫోటోలు వేసి ఎవరెవరైతే నా గురించి మాట్లాడారో, ఒక పక్క నా ఫోటో, ఒక పక్క మీ ఫోటో, మాట్లాడిన వాళ్ళందరి ఫోటోలు నేనేసి నేను మాట్లాడను. ఒకవేళ ఏమండి, మన పిల్లలతో కూడా చాలామందితో చెప్పించాను, ఊరికైనా అనవసరంగా అందరి ఫోటోలు వేసి మీరు చెప్పకండారని కూడా మా పిల్లలకి చెప్పాం. ఎందుకు మీరు అలా తొందరపడి చేస్తున్నారు? ఏమండి,
అంటే మన పిల్లల మొదటి నుంచి మనం గద్దిస్తూ ఉన్నాం జాగ్రత్తగా, కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది మన పిల్లల ఏమండి దాంతో మన పిల్లల పేరుతో కూడా చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గలిబిలి సృష్టించడం అవసరం, లేదంటే కావాలని ఇంటెన్షనల్గా చేయాలని దురుద్దేశంతో చేసేవాళ్ళు ఉంటారు. కనుక ఇప్పుడు మనం ఆలోచించే ఈ విధానం వస్తే యేసు ప్రభు వారు పాత నిబంధనలో పురాతన కాలంలో ప్రత్యక్షమగుచుండెను అన్నది ఇప్పుడు అర్థమైందా లేదా? మేకా 5:2లో ఉన్నాడు ఆయన. అబ్రహాం కాలంలో ఉన్నాడు. అబ్రహాం కాలం ఏంటండి? సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు ఆయన. మన పోలిక చెప్పున నరులము చేయదు అన్న నాటి నుంచి ఉన్నవాడు ఆయన ఉన్నాడు. నాడున్నాడు, నేడున్నాడు, ఎప్పటి వరకు మనతో లేడా? ఇదిగో సదాకాలము మీతో ఉందని యేసుప్రభు చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మనతో ఉన్నాడా లేడా? ఎలా ఉన్నాడు సదాకాలం అంటే? ఏమండి? ఎస్, మీ చేతిలో ఉంది చూడండి 28:7. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మొదటి శతాబ్దంలో వచ్చిన ఆ వాక్యమే ఈరోజు అక్షర రూపంలో జ్ఞానంగా మీ చేతిలో ఉంది. విజ్డమ్, నాలెడ్జ్ మన దగ్గర ఉన్నాడు ఆయన. మనల్ని నడిపిస్తున్నాడు ఆయన సర్వసత్యంలోనికి. ఆయనతో పాటు సహోదరుడుగా ఉన్న పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నారు. వీళ్ళంతా మనలను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్నారు. ఏమంటే అందుకే ఈ ముగ్గురు గూర్చి చదివిన కన్ఫ్యూజన్ చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలాగండి? ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు ఒక దేవుడుగా ఉన్నారు, ఒక దేవుడు ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు దేవుడు ఒకటిగా ఉన్నారు. పాపం చాలామందికి ఎందుకు ముగ్గురా ఒకటా? అయితే ముగ్గురైనా చెప్పు, లేదా ఒకటైనా చెప్పు. ఎందుకంటే వీళ్ళు ఒక్కడనడానికి పాత నిబంధనలో నేను ఒక్కడే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నా మాట. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా కనబడుతున్నాయి. ఈ మాటలు క్లాష్ వచ్చేసి ఏం చేయాలో తెలియక దాన్ని కాదనిలేక దీన్ని కాదనిలేక వీళ్ళు జ్ఞానం లేక ఏం చేశారంటే ఏమంటే ఎలా మళ్ళీ చేశారు? ముగ్గురులో ఒకరు, ఒకరిలో ముగ్గురు. ఏమండి? ఒక్కటంటే ఒకటే. ఏమండి? మూడు అంటే మూడుగానే తీసుకోవాలి దాన్ని. మూడు అనే పదం ఏంటి? ఏమండి? మూడు అని చెప్పి మీకు రూపాయి ఇచ్చాడు అనుకోండి, ఎవడని ఏమంటారు? ఇదేంటయ్యా 3 రూపాయలని చెప్పి రూపాయి ఇచ్చేవేంటి? మూడే, ఒకటే. ఒకటి అంటే అది ఒకదానికే గుర్తు. కనుక ఇలాంటి వాటిలో పొరపడుతున్నారు క్రైస్తవ సమాజంలో అనేక మంది పొరపడుతున్నారు. సోదరులారా, మీరు ఆలోచించండి, అందరూ కలిసి బైబిల్ని ఆలోచించండి. సిద్ధాంతాలు అందరం పక్కన పెట్టేద్దాం. మనకి ఎవరికి సిద్ధాంతాలు లేవు, వద్దు కూడా. ఎవరి సిద్ధాంతాలు మనకొద్దు. మనకి బైబిలే ప్రాథమికమైన సిద్ధాంతాన్ని నిలబెట్టే సైద్ధాంతిక గ్రంథం ఇది. సిద్ధాంతపూర్వమైన గ్రంథం ఇది. లిఖితపూర్వకమైన డాక్యుమెంట్ ఇది. దేవుడు రాయించి ఇచ్చిన 27 పుస్తకాలకు మించిన, అంటే 66 పుస్తకాలు, అందులో క్రొత్త నిబంధనలో స్పష్టతతో ఉన్న 27 పుస్తకాలు సంపూర్ణమైన జ్ఞానం అండి. దీన్ని మనం వద్దనుకుంటున్నాం. అందులో రాయబడిన ప్రతి మాట అక్షర సత్యం. మర్చిపోకండి, క్రొత్త నిబంధన సంపూర్ణ జ్ఞానం. కనుక బైబిల్ ఏ విషయాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్న ప్లీజ్ మీరు క్రొత్త నిబంధనకు రండి, 27 పుస్తకాలని చదవండి. అందుకే ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మేకా గ్రంథంలో చెప్పబడిన మాట. మరి ప్రశ్న అదే కదండి. మేకా 5:2లో అడిగిన దాన్ని మనం ఎలా తీసుకోవాలి అని అలా కనబడ్డాడంటున్నాడు. ఇంతకీ దాన్ని ఎలా ధృవీకరించుకోవాలి? క్రొత్త నిబంధనలో రాయబడిన ఈ మాటలన్నీ ఇప్పుడు మీకు చూపించాను. ఎస్, ఆయన వచ్చాడా? ఉన్నాడు. అబ్రహాంతో ఉన్నట్టు కనబడుతుంది. ఏమండి? మిగతా చాలామంది పితరుల దగ్గరకు వచ్చినట్టు కనబడుతుంది. తర్వాత చాలా సందర్భాల్లో ఇశ్రాయేల్ దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. ఆయన వదలింది ఎప్పుడు? ఆయన లేనిది ఎప్పుడు తన ప్రజలకు తోడుగా. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? అదే ఆయన పేరు. తన ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడు అని అర్థం. అంటే ఈ భావన, ఈ ఆలోచన ఇదో వ్యక్తిగా మన పక్కన ఉన్నాడా అన్నది కాదు అక్కడ. అంటే వీళ్ళు బైబిల్లో మాటలను, భావాలను ఆలోచించకుండా ఉన్నవి ఉన్నట్లుగా తీసుకోవటం వల్లండి చాలా వరకు వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఏమండి ఇంత కష్టపడి ఇంత వివరణాత్మకంగా ఏమండి తండ్రి కుమారుడు ఒక్కటా కాదా, తండ్రికి కుమారుడు పుట్టినవాడా కాదా, మనం తండ్రికి పుత్రులమా కాదా, ఇవన్నీ ఇంకా చెబుతాను, మీకు చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఆవేశపడకండి రా తమ్ముళ్ళారా, సోదరులారా, ఆవేశపడకండి, నిదానంగా ఆలోచించండి. పోనీ ప్రజలకు నిర్ణయాన్ని వదిలేండి. ఎవరు ఏది నిజం అనుకుంటే వాళ్ళు అది నమ్ముతారు. మీ వివరణ మీరు ఇవ్వండి, మా వివరణ మేము ఇస్తున్నాం కదా. ఏమండి? ఈరోజు మనకున్న ఈ దేశ రాష్ట్ర పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కేయాలనుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనమంతా ఒక్కటిగా ఉండి శత్రువుని ఎదిరించాలి అనేదే కదండి మా నినాదం.
ఆ రోజు క్రీస్తు వివాహితుడన్నందుకు, ఆ రోజు యేసుప్రభు డావెన్సీ కోడ్ కోసం తప్పుగా మాట్లాడినందుకు సవాళ్ళు విసిరింది ఏమండి ఈరోజు ఈ బైబిల్ విశ్వవిద్యాలయం కాదనగలరా మీరు? రోడ్ల మీదకి వచ్చిన ఆ ప్రభువుని అనకూడదు, ఆయన పరిశుద్ధుడు పవిత్రుడని గళమెత్తింది మేము కాదని మీరు చెప్పగలరా? మరి క్రీస్తు పక్షాన్ని ఇంతగా నిలబడి మేము మాట్లాడినప్పుడు అదిగో క్రీస్తును అవమానించేశారంటే మేమేమైనా మత ఛాందస్యవాదులమా, లేదా క్రీస్తును తప్పుడుగా నిరూపించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళమా? కనీస జ్ఞానం కూడా లేదు. పోనీ నిజంగా క్రైస్తవ ముసుగులో ఇస్లాం అని అనుకోండి, ఏదో అండి క్రీస్తుని తిడుతున్నాడండి అని తెలియకుండా రహస్యంగా చూసారో క్రైస్తవుడు అని చెప్పుకొని యేసుప్రభుని తిడుతున్నాడండి అనుకోవడానికి నా రక్షణ క్రీస్తే, ఏమండి నాకు పరలోకాన్ని ఇవ్వబోయేది క్రీస్తే, ఈరోజు నేను రక్షణ పొందిన నామము క్రీస్తే, ఈరోజు ఆయన నామానికి మించిన నామం ఎక్కడ లేదని నేను చెప్పాను. ఎన్ని బహిరంగ సభల్లో చెప్పాను. అదెందుకు మరి చెప్పరు జనాల్లో? నా యేసుకు మించిన నామం టాప్లో ఉందని నేను చెప్పాను. పిల్లలారా, మీరైనా దాన్ని వైరల్ చేయండి అర్రా. ఈ శత్రువులైన వారు, త్రిత్వ సిద్ధాంతవాదులైన వాళ్ళు మన మీద బురద జల్లి మనం చెప్పే వాస్తవాలను కప్పిపెట్టారనుకుంటున్నప్పుడు యేసు నామం ఎంత గొప్పదో అనేది, అది అందరి నామం కన్నా పైనున్న నామం ఎలా ఉందని ప్రజల మధ్య, వేల లక్షల మంది ప్రజల మధ్య గళమెత్తి చెప్పాను నేను. కాదనగలరా మీరు? మరి అప్పుడు నుంచి నాకు నిజంగా యేసుప్రభు మీద ద్వేషం ఉండి ఈయన చెడ్డవాడిగా చిత్రీకరించాలంటే నాకేం అవసరం చెప్పండి? యేసుప్రభు గురించి మాట్లాడడానికి గొప్పగా అంతర్భాగంగా నా యేసుప్రభు నిజంగా చెడ్డవాడిగా చూపించాలనుకుంటే అసలు నేను క్రైస్తవుడిగానే ఉండనండి. కానీ క్రైస్తవుడిగా ఉండి ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాను అంటే, ఆయన పేరు కోసం గొప్పగా మాట్లాడుతున్నానంటే, ఆయన పుట్టుక కావచ్చు, ఆయన మాటను గూర్చి పవిత్రమైనదని ఈరోజు నేను సవాలుతో మాట్లాడుతున్నాను. అరే యేసుప్రభు కన్యక పుట్టలేదని ఎవడైనా నిరూపించగలని సవాలు చేశాను పబ్లిక్గా. యూట్యూబుల్ అంటే కాదు, నెవర్. యూట్యూబుల్ అంటే మాత్రమే కాదండి, నేను సవాలు విసిరింది నా యేసు ప్రభు కన్యక పుట్టాడనేది వాస్తవంగా శాస్త్రీయంగా నిరూపిస్తాను అని వేల మంది ప్రజల మధ్య బహిరంగంగా సవాలు విసిరాను. ఎవడు ఎందుకు మాట్లాడు? మిగతా వాళ్ళు డిబేట్లకు పిలిస్తే ప్రతి వాడు వెళ్ళిపోతున్నాడు. రే వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రమాదరా, కండిషన్లు అంటాడు, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేస్తాడు. ఏది చచ్చి చెడు ఓడామో ఇంకా మొహం ఎత్తుకొని తిరగలేం మనం. అది భయం వాళ్ళకి. అలా నోరు ముయించాలి మనం వాళ్ళని. పాపం ఇప్పటివరకు సోదరులైన వారు ఓకే ఎదిరించారు, మీరు ఎదిరించడం తప్పని నేను అనటం లేదు. క్రీస్తు విరోధులైన వాళ్ళని ఎదుర్కొన్నారు, కానీ వాళ్ళు నోరు ముయించలేకపోయారు. బైబిల్ ఏం కోరుకుంది చెప్పండి? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మూయించేద్దాం. అహ్మద్ దేదాద్ నోరు క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిందా? ఎస్. డాక్టర్ వేదవ్యాస్ క్లోజ్ అయిపోయాడు వాడు నోరు. రావుపూడి వెంకటాద్రి క్లోజ్ అయిపోయింది. సవాల్ జరిగిన తర్వాత అక్కడ మాట్లాడినట్టుగానే వాళ్ళు చెప్పినట్లుగానే ఉన్నాయా? లేదండి. అలా మనం నోరు ముయించ ఒకళ్ళు వచ్చినా సవాలుకు వచ్చిన రాని పిరికి పందలాళ్ళు ప్రజాకోర్టుకి ఏమంటే ఎస్పీ ద్వారా కబురు పంపించారు. ఏమంటే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోయినారు, ఇప్పుడు రాలేకపోతున్నాను పోటీకని చేతకానోళ్ళు. నిజంగా బైబిల్ తప్పని నిరూపించే సత్తా ఉన్నోళ్ళు అయితే రా ప్రజాకోర్టుకి అని పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? మేమంత సాక్షులంగా ఉన్నాంగా. అలా క్రీస్తు పక్షాన జయోత్సవాన్ని ప్రకటించమని చెబుతున్నాం. మేమే ఏదో పెద్ద సవాలు చేసేవాళ్ళు, మీరెవరో చేతకాని వాళ్ళు అంటలేదు. ఓకే, మీలో కూడా సత్తా ఉంటే ఎదిరించి ఓడించండి. మేము అదే కదా కోరుకుంటున్నాం. క్రైస్తవులుగా మీరు ఓడించినా మేము ఓడించినా బైబిల్కే ఘనత వస్తుంది. అది మేము కోరుకుంటున్నాం, అది మేము ఇష్టపడుతున్నాం. కమాన్, మీరు గెలిచినా మేము గెలిచినా బైబిల్ గెలిచినట్టే. కానీ మీరు ఓడొద్దు, ఏమండి బైబిల్ని ఓడించొద్దు, అదే మేము కోరుకుంటున్నాం. ఈ భావాలు అర్థం కాక ఆవేశంతో తప్పుడు విధానాల్లో తీసుకువెళ్ళిపోవటం వల్ల ఎందుకర్రా క్రైస్తవుల మధ్య ప్రేమ నెలకొల్పవలసిన సమయంలో ఒకరి చేతులకు ఒకరు కత్తులు ఇచ్చుకుంటున్నారు? వద్దు. ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళని గురించి దోషణ మాటలు, బాడీ షేమింగ్ మాటలు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా తప్పే. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడినా బయట వాళ్ళు మాట్లాడినా తప్పే. సత్యంలో ఏదైనా ఇది విరుద్ధంగా ఉందంటే దాన్ని నువ్వు ఖండించి చెప్పు, తప్పులేదు. కానీ ఏమండి ఒక వ్యక్తిని కించపరిచేటట్టుగా వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడింది ఎవరు మాట్లాడినా తప్పు. అలా మాట్లాడేవాడు చేతకానోడు. యథార్థంగా ఢీ కొట్టేవాడు నిజాన్ని మాట్లాడేవాడు. యథార్థంగా ఢీ కొట్టలేక వెనక మాట్లాడి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారే, వద్దర్రా, అలాంటివి మనకు తగదు. కనుక ఏనానా కృష్ణానగర్ నుంచి అడిగాడు, ఎవరు పేరు కుమార్, అతను అడిగిన ప్రశ్నకండి వివరణ ఇవన్నీ. ఎందుకంటే ప్రజల్లో ఈ ప్రశ్నలు ఉండిపోయాయి. ఈ ప్రశ్నలన్నిటికీ మనం వివరణాత్మకంగా మాట్లాడుకున్నాం. మరలా మన టాపిక్ ఇంకా అయిపోలేదు. క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడా
అంచెల వారీగా చెప్పుకుంటూ వస్తారు. అంటే ఎప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేని డీటెయిల్డ్గా ఫుల్ క్లారిటీగా బైబిల్ నుంచి అన్నిటినీ ఇవ్వడం జరుగుతుంది. కనుక నేర్చుకుందాం, బైబిల్లో నేర్చుకుందాం. మనమంతా బైబిల్ దగ్గర విద్యార్థులు, మనమంతా ఒక్కటిగా ఉండి క్రీస్తు పక్షాన నిలబడవలసిన వాళ్ళం మనమంతా కూడా. ఆ విధంగా క్రీస్తు గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రపంచ శిఖరాల మీద నిలబెడదామండి. బైబిల్ గొప్పతనాన్ని నిలబెడదామండి. మనలో మనకి అంతర్యుద్ధం కాదు ప్రియులారా, అంతర్యుద్ధం కాదు. ఎక్కడ అంతర్యుద్ధం జరిగినా యేసుప్రభు ఆ మాట చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఒక రాజ్యము తనకు తారుగా వేరైపోతే కూలిపోద్ది. అది అపవాది సామ్రాజ్యమైనా, అది క్రీస్తు సామ్రాజ్యమైనా. కనుక మనం మన సామ్రాజ్యాన్ని కూలగొట్టుకునే వాళ్ళుగా ఉండొద్దు, నిలబెట్టి విస్తరింపచేసేవాళ్ళుగా ఉందాం. ఓకే నాన్న, నీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటున్నాను కుమార్. మిగిలిన చాలా ప్రశ్నలు ఉన్నాయి, నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. మన టాపిక్ రేపు ఇంకా వివరంగా బైబిల్ నుంచి అనేక సందర్భాలు విపులంగా తెలుసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.